మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలు గాని, లేకపోతే ఏంటి చెడ్డ పనులు ఏం చేశారు సార్ మీకు తెలిసినంత వరకు? పొజిషన్ లీడర్స్ మీద వెండిక్టిగా వెళ్ళటమే బ్యాడ్. కక్షపూరిత రాజకీయాలు. కక్షపూరిత రాజకీయాలు. రెండోది ఈ సంక్షేమ కార్యక్రమాలతో పాటు డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఉండాలి. ఏ డెవలప్మెంట్ కార్యక్రమం చేయలేదు. కొన్ని చేసినవి కూడా ఉన్నాయి కానీ అవి చెప్పుకోలేదు. పోర్టులు కొన్ని డెవలప్మెంట్ చేశాడు, సచివాలయాలు కొన్ని కన్స్ట్రక్ట్ చేశాడు, హాస్పిటల్స్ కొంచెం మోడర్నైజ్ చేశాడు. కొన్ని ఉన్నాయి, అసలు లేవని నేను అన్నాను. ఇప్పుడు అమరరాజా బ్యాటరీ ఉందనుకోండి, ఇది అమరావతి ఉంది. అమరావతి మూడు రాజధానులు అన్నారు. 3 రాజధానులు కాబట్టి 30 రాజధానులు కట్టు. ఆ 30లో కూడా అమరావతి అనేది ఒకటి ఉందిగా. అమరావతి అనేది ఒకటి ఉంది కదా, దానికి ఏం చేసావు? ఏమీ లేదు. అడవి పెంచారట, అడవి లాగా అయిపోయింది అమరావతి అంతా. అదే కక్షపూరితం అనేది అక్కడే వస్తుంది. అక్కడ ఇప్పుడు కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ ఈ 4 జిల్లాల్లో ఎప్పుడు కూడా రోజు రియాక్ట్ అవ్వరు. ఆఖరి 3 నెలలు రియాక్ట్ అయ్యేది. ఎప్పుడైనా ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపిస్తారు అనమాట. ఇంత మెజారిటీ అంటే ఇంత ఘన విజయం వస్తుందని మీరు ఊహించారా సార్? మీరు ఏమన్నా అంటే మీరు కూటమి వస్తుందని తెలుసు అందరికీ, కానీ ఇంత 164 అండి, ఆయనకేమో 11. ఎప్పుడు మా న్యూస్ వంశీ అడిగితే చెప్పాను, ఎప్పుడు 9 months బ్యాక్ 94 రిపీట్ అవుతాయా అని చెప్పాను. 94 ఎలక్షన్. అవును, అప్పుడు చాలా బంపర్ మెజారిటీ వచ్చిందండి. తెలుగుదేశం కూటమికి 268 వచ్చినాయి, కాంగ్రెస్కి 26 వచ్చినాయి. ప్రతిపక్ష హోదా పోయింది అప్పుడే. 294కి 26 కాంగ్రెస్కి వచ్చినాయి. చాలా బంపర్ మెజారిటీ వచ్చింది. ఇంకా అసలు ఈయన అంటే అరాచకాలు మీరు అన్నట్టు ఇంకేం గ్రహించారని. సో తల్లి చెల్లి కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డారు, తల్లి చెల్లి కూడా ఇబ్బంది పడ్డారు, ఇంట్లో సపోర్ట్ లేదు. అది ఫ్యామిలీ అఫైర్స్ పాలిటిక్స్ తీసుకురావడం కరెక్ట్ కాదు. వాళ్ళు చేసిన తప్పు అది. జగన్ చేసింది, జగన్ అంటే వైఎస్ఆర్సీపీ. ఎవరు చేసినా, వాళ్ళ ఎమ్మెల్యే చేసినా, మంత్రులు చేసినా వాళ్ళ మీదకే వస్తుంది కదా. ఫ్యామిలీ పాలిటిక్స్లో ఇప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంకు ఎందుకు పెంచుకోలేకపోయింది మన ఆంధ్రాలో? షర్మిల గారు మామూలుగా మొట్టమొదటి స్టార్ట్ చేసినప్పుడు బాగానే మాట్లాడారు పేదవాళ్ళు. తర్వాత ఏమైంది? అన్యాయం చేశాడు అంటే ఫ్యామిలీ మ్యాటర్స్ తీసుకొచ్చేటప్పుడు పాలిటిక్స్ వెనక్కి పోతాయి. అవి ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. తర్వాత ఈయన ఎక్కువ పవన్ కళ్యాణ్ తిట్టేవారండి. ఏమనంటే 3 పెళ్ళాలు 3 పెళ్ళాలు, తర్వాత ప్యాకేజ్ స్టారు, దమ్ముంటే సింగిల్గా పోటీ చేయాలా కానీ మాట్లాడేవారండి ఆయన పెద్ద పెద్ద మీటింగ్స్లో. అది చిన్నపిల్లల తల్లిదండ్రుల మీటింగా, ఎవరి మీటింగ్ అని కాదు, పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండా మాట్లాడేవారు అన్నమాట. మీరు అబ్జర్వ్ చేశారా లేదు? మరి అదే చేయడంతా అంతే. ఇప్పుడు చేసిన మంచి గురించి చెప్పుకోవడం కన్నా ప్రతిపక్షాల గురించి, వాళ్ళ ప్రైవేట్ లైఫ్ గురించి, లేకపోతే వాటి గురించి డిబేట్ చేసి మాట్లాడటం, వాటి మీద డిస్కషన్ వెళ్ళటం, దాంతోనే వాళ్ళ పతనం వస్తుంది. అది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఏది పాలసీ మీద మాట్లాడు. జనసేన కార్యక్రమం ఏంటి వచ్చారు, వాళ్ళ మేనిఫెస్టో ఏంటి, వాళ్ళ సిద్ధాంతాలు ఏంటి, వాటి మీద క్రిటిసైజ్ చేయి. అట్లానే టీడీపీ లేకపోతే ఈ అక్రమ అలయన్స్ మీద చేయి, లేకపోతే మోడీ మీద ధైర్యం ఉంటే చెయ్యి. మోడీ వాటి మీద చేసి ఉంటే ఇంకొంచెం ఓడిపోవటం అనేది ఉండదు, కానీ ఇంత దారుణంగా ఉండదు. ఇప్పుడు బీజేపీ మోడీకి నేషనల్ వైడ్ యాంటీ వేవ్ రన్ అయింది ఎలక్షన్లో. రన్ అయింది కదా, రన్ అయింది. అందుకని వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. అదే 240 ఎప్పుడైతే వచ్చిందో, వాళ్ళు యూపీలోనే ఎప్పుడో మెజార్టీ మేరకు రాలేదు, మహారాష్ట్ర రాలేదు. 2 మేజర్ స్టేట్స్లో పోయినాక నెగిటివ్ వేవ్ కదా అదంతా. నెగిటివ్ వేవ్ని మీరు ఎక్స్పోజ్ చేయలేకపోయారుగా. అంటే సెంట్రల్ అంటే భయము, మోడీ అంటే భయము. ఎప్పుడో ఒక రీజనల్ పార్టీ పెట్టుకున్నాక రీజనల్ పార్టీ సిద్ధాంతాలు ఏంటి, నేషనల్ పార్టీ సిద్ధాంతాలకు ఎగనిస్ట్ కదా. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాటిని ఎక్కడ ఎక్స్పోజ్ చేశారు? లేదు. లేనప్పుడు ఓట్ బ్యాంక్ రిటర్న్ అవ్వదు. ఇంకా మీరు కొద్దిగా సినిమా ఫీల్డ్ సంబంధించిన వాళ్ళు కాబట్టి అడుగుతాను. రోజా గారు, పోసాని కృష్ణమురళి, కొడాలి నాని, వంశీ, జోగి రమేష్ అని ఒక అతనండి. వీళ్ళు అసలు మీరు వాళ్ళ లాంగ్వేజ్ విన్నారా సార్ ఎప్పుడన్నా?
అని అందరూ ఒక పేరే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది మంత్రులు, చాలామంది ఎమ్మెల్యేలు, చాలామంది నాయకులు రోజు మాట్లాడే భాషే వాళ్ళ పతనానికి దారి తీసింది. ఒకళ్ళనే ఉంది, అందరూ. మరి దారుణం లేదు. అంటే వాడు ఎలా పడితే అలా మాట్లాడేశారు. చంద్రబాబు నాయుడు ఒక గౌరవం కానీ, లోకేష్ అంటే ఒక ఇది కానీ, పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు ఇష్టం ఉండే ఏమంటే అలా మాట్లాడేశారు. అది వాళ్ళ పతనానికి అదే. ఇప్పుడు అందరూ కూడా ఓడిపోయారు. మనకి అసలు అమరావతి పోలవరం ఒకటి చాలా డెవలప్మెంట్ ఒకటి లేదండి. ఏపీడీ నేను అనుకుంటున్నా అమరావతి పోలవరం డెవలప్మెంట్ ఇదే దెబ్బతీసిందని నేను అనుకుంటున్నాను. పోలవరం ఈయన కంప్లీట్ చేస్తారు చంద్రబాబు గారు. అది ఒకటే ఇష్యూ ఉంది, అది R&R ప్యాకేజ్ సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్లో పెట్టుకొని క్లియర్ చేయాలి. క్లియర్ చేస్తే డ్యామ్ ఏముంది, డ్యామ్ అయిపోద్ది. డ్యామ్ పెద్ద ఇష్యూ కాదు. డ్యామ్ అది R&R ప్యాకేజ్ రైతులకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ 35,000 crores ఏదో ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్లో అప్రూవ్ అవ్వాలి. అది పెండింగ్ ఉంది. అది అయిపోద్ది. ఇటు అలయన్స్లో ఉన్నారు కాబట్టి చేస్తారు. అలయన్సే కాకుండా చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన అదృష్టం ఏంటంటే బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ లేదు. అంటే చంద్రబాబు నాయుడు అంటే మన ఆంధ్రప్రదేశ్ అదృష్టం అనుకోవచ్చు. అదే తెలుగు ప్రజల అదృష్టం. తెలుగు అది ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ కండి. ఆంధ్రప్రదేశ్ అదృష్టం. ఈ టైంలో ఈ కావాల్సిన ఇవన్నీ ల్యాబ్సెస్, పోలవరం కంప్లీషన్ కానీ, అమరావతి క్యాపిటల్ ఏముంది, ఎక్కడో చోట 30-30 కోట్లు అప్పు చేస్తారు. పెద్ద ఇష్యూ కాదు అది. అక్కడ రైల్వే జోన్ కానీ, లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపటం కానీ, లేకపోతే వెనకబడ్డ జిల్లాల డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ వన్స్ ఒక్కొక్కటి అవుతుంది. రోడ్ కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుద్ది. రైల్వే అది ఆల్రెడీ మొన్న అప్రూవల్ ఇచ్చేశారు. ఇది నంబూరు నుంచి ఇరువాలి. మీకు ఐడియా ఉందో లేదో? ఇప్పుడు ఏంటంటే స్టీల్ ప్లాంట్ కూడా ఆపారండి. అంటే ఎవరు కొనుక్కోవడానికి రాలేదని చెప్పి అంటున్నారు. ఏదో ఒకటి ఇమ్మీడియట్గా అవ్వదు, కొన్నాళ్ళు ఆపుతారు. రైల్వే జోన్ కడతారు, రైల్వే ప్రాజెక్ట్స్ వస్తాయి, రోడ్ ప్రాజెక్ట్స్ వస్తాయి. ఆ ఫైనాన్షియల్ ఈ మామూలుగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అమరావతిలో ఏదో కట్టడానికి రిజర్వ్ బ్యాంకులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ కార్యక్రమాలన్నీ మొదలవుతాయి. అవి ఎక్కడ రైల్వే న్యూ రైల్వే లైన్స్ పడతాయి. ఎంతో కొంత డెవలప్మెంట్ మటుకు అవుద్ది. ఈయన ఎక్స్పీరియన్స్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు సాధించగలడు. ఆయనకి ఓపిక ఉంది. అందరినీ కలుపుకెళ్ళగలడు. ఢిల్లీ మీద ప్రెషర్ ఇవ్వగలడు. కావాల్సినవి తెచ్చుకోగలరు. ఇప్పుడు కూడా అండి మన జగన్మోహన్ రెడ్డి గారు అంటారనమాట, అది 2,80,000 కోట్లు నేను పంచిపెట్టాను, ఆ ప్రేమంతా ఏమైంది, నాకు ఎందుకు ఓట్లు వేయలేదని బాధపడుతున్నారు తప్ప ఆయన చేసిన తప్పులు తెలుసుకోవట్లేదండి. ఆయన 2,80,000 కోట్లు ఇచ్చాను కదా, అవ్వాతాతల ప్రేమ, అమ్మ ఒడి తల్లుల ప్రేమ, డ్వాక్రా మహిళలు అందరూ ఏమయ్యారని అడుగుతున్నారండి ఆయన. ఇది కరెక్ట్ కాదు. యూ హావ్ టు రియలైజ్ వేర్ యూ వెంట్ రాంగ్. ఫస్ట్ బేసికల్గా అపోజిషన్ లీడర్గా బ్రహ్మాండంగా చేశాడు పార్టీ నిర్మాణం అన్నీ కూడా. అధికారంగా అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ అన్నిట్లోనూ కనపడుతుంది. అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్తో పాటు పార్టీని నెగ్లెక్ట్ చేసింది కనిపిస్తుంది. పార్టీ అంటే క్యాడర్ని, క్యాడర్కి దూరం అయ్యాడు. పార్టీ ఓన్ క్యాడరే పనిచేయలే. పార్టీ ఓన్ క్యాడరు పనిచేయలేదు, ఇంక్లూడింగ్ స్ట్రాంగ్ రెడ్డి కమ్యూనిటీ కూడా. దే ఆర్ నాట్ బ్యాక్. వాళ్ళు వద్దని అనుకున్నారు, వాళ్ళు కూడా వద్దని అనుకున్నారు సామాజిక వర్గం. దానివల్లే ఇంత రివర్స్. ఎప్పుడైతే పార్టీ నిర్మాణం క్యాడరు సపోర్ట్ లేదో అక్కడే వీక్నెస్ వచ్చింది. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు చేసేది ఉంది. ఇందిరాగాంధీ ఎప్పుడో మొదలెట్టింది, రామారావు దానికన్నా చాలా ఎక్కువ తీసుకెళ్ళాడు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంకా ఎక్కువ తీసుకెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 200 పెన్షన్ ఆయనే చేసింది. ఇవన్నీ ఆన్గోయింగ్ కార్యక్రమాలు, అవి కొత్తగా వచ్చాయి. వాటిల్లో ఇతను చేసిన ఒక మంచి పని ఏంటంటే విలేజ్ వ్యవస్థ సరి చేశాడు. గ్రామ సంచాలయాలు అవి బాగా ఉపయోగపడ్డాయి.
వాళ్ళ చేసిన ప్రాపగండా అంతా ఎక్కడ చేసుకున్నారు? డిస్ట్రక్టివ్ మీద, లేకపోతే ఇంకోటి విమర్శించడం మీద, లేకపోతే వ్యక్తిగత దోషాల మీద, వాటి మీద వెళ్ళారు. కానీ మేము ఈ మంచి పనులు చేసామని చెప్పుకునే దానికి అసలు ప్రిఫరెన్స్ ఇవ్వాల. వాళ్ళ సపోర్ట్ చేసే మీడియా కానీ, వాళ్ళ సోషల్ మీడియా కానీ జనంలోకి చేసిన మంచి పనులు తీసుకెళ్లకుండా అవతల వాడి మీద బురద చల్లే కార్యక్రమం ఎక్కువ ఫోకస్ చేసుకున్నారు. అది దే పెయిడ్ ద ప్రైస్.